ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. గల్ఫ్ దేశాల్లో సైరన్లు మోగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖతార్, బహ్రెయిన్, కువైట్, యుఏఈ దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. దీంతో వందల సంఖ్యలో విమాన రాకపోకలపై ప్రభావం పడింది. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్కు కీలక ప్రకటనలు చేశాయి. గల్ఫ్ దేశాల మీదుగా వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేశాయి. ఖతార్లో అమెరికా ఎయిర్ బేస్పై ఇరాన్ క్షిపణి దాడులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ఇటు యూరప్, ఉత్తర అమెరికాలోని తూర్పు తీర ప్రాంతాలకు సర్వీసులను నిలిపివేసినట్టు వెల్లడించింది ఎయిర్ ఇండియా. మరోవైపు ఖతార్లోని భారతీయులు ఇళ్లలోనే ఉండాలని ఇండియన్ ఎంబసీ సూచించింది. ఖతార్ అధికారుల మార్గదర్శకాలను పాటించాలని తెలిపింది. కాగా ఇరాన్ దాడులను తిప్పికొట్టినట్లు ప్రకటించింది ఖతార్ రక్షణ శాఖ. ఇతర దేశాల పౌరుల భద్రతకు ముప్పు లేదని తెలిపింది. దేశ భద్రత విషయంలో వెనక్కి తగ్గబోమని ఖతార్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన వేళ మరో అప్డేట్ ఇచ్చాయి ఎయిర్లైన్స్ సంస్థలు. ఒకవేళ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తే విమాన సర్వీసులు యథావిధిగా నడుస్తాయని, ప్రయాణికులకు అలర్ట్ మెసేజెస్ పంపుతామని పేర్కొన్నాయి.